శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, అమ్మ 11 లక్షలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళగలుగుతారు. కనుక మీరు మంగళవారం రోజు కుంకుమ నీటితో ఈ పరిహారం చేసుకుంటే చాలు. కుంకుమ నీళ్ళు చాలా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కుంకుమ నీటితో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున కుంకుమ నీటితో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కుంకుమ నీటికి ఎన్నో శక్తులు ఉంటాయి. అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటిని వాడుతూ ఉంటారు. దిష్టి పరంగానే కాదు, పరిహార పరంగా కూడా కుంకుమ నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమ నీటిలో కలిపితే కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి. ఆ కుంకుమ నీటితో రేపు మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు అప్పులున్నా తీరిపోతాయి, కష్టాలున్నా పోతాయి, పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. మరి ఇంతకీ రేపు మంగళవారం రోజు కుంకుమ నీటితో మనం ఏ పరిహారం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనిషి అన్నాక అందరికీ కూడా కష్టాలు, నష్టాలు ఉంటాయి. కొంతమందికి ధన సమస్యలు, మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు, మరికొందరికి అప్పుల సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు, మీరు మంగళవారం రోజున చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి. స్టీల్ గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాస్ అయినా సరే వాడచ్చు. కానీ వాడితే గాజు గ్లాసుకు ఉండేటటువంటి ఫలితం అనేది రాకపోవచ్చు. అయితే గాజు గ్లాసును తీసుకొని దానికి సగానికి మంచినీరు పోయండి. అంటే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా, ఆ నీరును పోస్తే సరిపోతుంది. అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో 1 స్పూన్ ఎర్రటి కుంకుమను వేయండి. కుంకుమ చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. మనకున్న కష్టాలు తొలగించే శక్తి కుంకుమకు ఉంది. ధనాన్ని ఆకర్షించే బలం, చెడు శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా కుంకుమ నీళ్ళకు ఉంటుంది. కుంకుమ అంత పవిత్రమైనది కనుక కుంకుమని అంటే ఆ నీటిలో కుంకుమను వేయండి. అయితే అప్పుడు కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి. ఈ కుంకుమ నీళ్ళకు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఇలా ముందు కుంకుమ నీళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత ఆ నీటిలో 3 మిరియాలు వేయండి. మిరియాలు అందరిలో ఉంటాయి కదా, మిరియాలనేవి వేయండి. మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి కనుక మిరియాలకు చాలా శక్తులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే తొలగించే శక్తి, ధన సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి మిరియాలకు ఉంటుంది. కాబట్టి 3 మిరియాలను కుంకుమ నీటిలో వేయండి. ఆ తర్వాత 1/4 స్పూన్ ఆవాలను తీసుకొని ఆ ఆవాలను కూడా కుంకుమ నీటిలో వేయండి. ఎందుకంటే ఆ ఆవాలు కూడా ఎన్నో శక్తి ఉంటాయి. పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆవాలను వేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి, మనశ్శాంతి నెలకొంటుంది. ఇలా ఆవాలను వేసిన తర్వాత చివర్లో 1/4 స్పూన్ అంతా గల్లుప్పును కూడా వేసుకొని ఆ ఉప్పును ఆ కుంకుమ నీటిలో వేసేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుంకుమ నీటితో కుంకుమ నీటిలో ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ కూడా వేయండి. ఆ తర్వాత కుంకుమ నీటిని మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లో కూడా తిరగండి. ఇక ఆఖరిలో ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి ఎవరైతే ఈ పరిహారం చేశారో వారి కుంకుమ నీటిని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పేసుకోండి. అంటే దిష్టి తీసినట్లుగా మీకు మీరు ఈ గ్లాసును తల చుట్టూ 7 సార్లు, సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పేసుకోండి. చివర్లో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఈ ఎర్రటి నీటిని పోసేయండి.
రావి చెట్టు ఉంటే రావి చెట్టు, అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు, మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు, చివరికి తులసి చెట్టు మొదట్లో అయినా సరే ఈ నీటిని పోసేయచ్చు. ఇలా వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు కోరుకున్నంత ధనం కూడా వస్తుంది. వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇలా మీకు ఎంత ధనం కావాలో అంత ధనం వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మానవ ప్రయత్నం లేకుండా ఏది కూడా సాధ్యపడదు. మీరు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని ఈ పరిహారం చేస్తే మాకు ధనం వచ్చి పడాలి అంటే పడదు. మీ పనులు మీరు చేసుకుంటూ ఈ పరిహారం కూడా చేస్తేనే ధనం వస్తుంది. మీరు ఎంత కోరితే అంత ధనం వచ్చే యోగం అనేది కలుగుతుంది. సిరి సంపదలు వచ్చి పడతాయి, అష్టైశ్వర్యాలు వచ్చి పడతాయి. కాబట్టి మంగళవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. అయితే ఈ పరిహారం 3, 5, 7, 9 ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు తిరిగి లేని రాజయోగాలు పొందుతారు, ధనలాభాన్ని పొందుతారు, గొప్ప ఐశ్వర్యవంతులుగా కోటీశ్వరులుగా మారిపోతారు. సమస్యలు, కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి. పరిహారానికి ఈరోజు రాత్రి సమయంలో ఎవ్వరికీ కనిపించకుండా చెప్పకుండా రహస్యంగా చేయాలి. పగటపూట మాత్రం చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత కుంకుమ నీటితో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.